యాదాద్రి జిల్లా చౌటుప్పల మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ హనుమంతరావు. సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువ ఉండడంతో డాక్టర్లపై సీరియస్ అయ్యారు. వారంలో 2 రోజులు మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేయడం ఏంటని ప్రశ్నించారు కలెక్టర్. డాక్టర్లు సిబ్బంది తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేసి ప్రతి సోమవారం రివ్యూ చేస్తామని చెప్పారు కలెక్టర్ హనుమంతరావు. మన జీతం మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నామా? రిస్కీ ఉంటే ప్రెగ్నెన్సీ ఏదైనా ఉంటే దాన్ని గాంధీకో ఎక్కడో రిఫర్ చేయండి అనేది తలెత్తున్నాయి. మేజర్ గా పారామెడికల్ స్టాఫ్ రిసీవింగ్ సరిగ్గా లేదని, అంతేకాకుండా ఇక డెలివరీస్ కూడా ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించి డెలివరీస్ ఎక్కువ కావాలి, తర్వాత పేదవాళ్ళకి ఈ ప్రైవేట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, వారికి ఆదా చేయాలని చెప్పి అన్ని సౌకర్యాలతోటి మనకి ఈవెన్ 108 ద్వారా తీసుకొచ్చి మళ్ళీ 102 ద్వారా ఇంటికి దిగబెట్టే వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే వైద్యాన్ని అందించాల్సిన హాస్పిటల్ ఉందో కేవలం తక్కువ అవుతున్నాయి. అంతకుముందు నెల 13, ఈ నెల 20 ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత తక్కువ ఇనిషియేషన్ డెలివరీస్ కావటం అనేది కొద్దిగా శోచనీయం. దీనికి ఇక్కడ అందరికి కూడా చెప్పడం జరిగింది, వారి యొక్క పనితీరు మార్చుకోవాలని. అదేవిధంగా ప్రధానంగా ఒక 2 రోజులు మాత్రమే వీళ్ళు సర్జరీలు చేస్తున్నారు. సో ఎక్కువగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేది నార్మల్ డెలివరీ కాకుండా LACSలు వస్తాయి. వచ్చినప్పుడు మేము 2 రోజులు చేస్తామంటే మిగతా రోజులు ప్రైవేట్కి వెళ్ళటమో లేకపోతే ఇతరత్ర బాధపడే అవకాశం ఉంది. సో ఇక్కడే ఎనస్థీషియా సమస్య కూడా ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సెకండ్ ఎనస్థీషియా కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో అన్ని రోజుల్లో వీళ్ళు LACSలు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ చేయలేకపోతే ఈ విధమైనటువంటి పనితీరు వస్తుంది. దాని ద్వారా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి